అతని పుత్రుడని అతను గుర్తింపలేదు. నేనును నా తండ్రి అని గుర్తింపలేకపోతుని. అప్పుడు ఆ పిశాచి రూపంలో ఉన్న అతడు ఇట్లు పలికెను, నేను భూవరమను పట్టణమున వసించు మైత్రుడు అనువాడను, సంకృతి గోత్రం వాడను, అన్ని విద్యలను నేర్చిన వాడను, అన్ని తీర్థములందు స్నానం చేసిన వాడను, సర్వదేవతలను సేవించిన వాడను. కానీ నేను వైశాఖ మాసమున కూడా అన్నదానం ఎవరికి చెయ్యలేదు. లోభము కలిగి ఉండని ఆ కాలమున వచ్చిన వారికి భిక్షమునైనా ఇయ్యలేదు. కావున నాకు ఈ పిశాచి రూపం వచ్చింది. ఇదియే నా ఈ దురవస్థకి కారణం. శృతదేవుడు అను పుత్రుడు నాకు కలడు. అతడు ప్రసిద్ధి కలవాడు. వైశాఖమున కూడా అన్నదానం చేయలేకపోవటచ్చే నేను ఇట్లు పిశాచి రూపం నందితుననియు నేను ఇట్లు బాధపడుచున్నాననియు వానికి చెప్పవలెను. నీ తండ్రి నర్మదా నదీ తీరమున పిశాచమై ఉన్నాడు. సద్గతి పొందలేదు. బురుగు చుట్టుపై ఉన్నాడు. తన మాంసాన్ని తానే తినుచు బాధపడు